విమర్శించడానికి నీవెవరు? తీర్పు తీర్చడానికి నీవెవరు? నీకు నాకు తీర్పు తీర్చేవాడు దేవుడే. ఎవరి మట్టుకు వాళ్ళు సత్యమందు స్థిరపరచబడాలి. స్టెబిలిటీ ఇన్ ట్రూత్. సత్యములో మనం స్థిరంగా ఉందామా? ఆ విధంగా సత్యము పలుకుదామా? సత్యము మాట్లాడదామా? దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ వచనం చదువుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. కొరింథీ సంఘం వలె అంతం వరకు స్థిరమ కలిగిన సంఘముగా ప్రతి సంఘం, మన సంఘం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను కూడా కోరుతున్నాను. అవర్ చర్చ్ షుడ్ ఆల్సో బి కన్ఫర్మ్ చర్చ్ అంటిల్ ద ఎండ్, లైక్ ద చర్చ్ ఆఫ్ కొరింథియన్స్. కొరింథీ సంఘము స్థిరముగా ఉందట. యేసుక్రీస్తు దినం వరకు వాళ్ళు నిరపరాధులై ఉండి అంతము వరకు దేవుడు వారిని స్థిరపరిచాడు. అంతము వరకు స్థిరత్వం, స్టెబిలిటీ టు ద ఎండ్ ఆర్ కన్ఫర్మ్ టు ద ఎండ్. అంతము వరకు స్థిరముగా ఉండటం, స్థిరత్వం. మనం చూస్తున్నాం కదా, చాలామంది క్రైస్తవుల జీవితాల్లో స్థిరత్వం అనేది తగ్గిపోతుంది. ఏదో దేవుని సంధికి వెళ్ళటం, వచ్చేయటం తప్ప ఆత్మీయ జీవితంలో స్థిరముగా ఉండి శ్రమలను, బాధలను, కష్టాలని, నిందలను, అవమానాలను అన్నిటిని కూడా ఎదుర్కోవటానికి చాలామంది ఇష్టంగా లేరు. శ్రమలు వస్తే ప్రార్థన మానేస్తున్నారు. తాళ్ళు, తంత్రాలు, దయ్యాన్ని వెంబడిస్తున్నారు. కొరింథియన్స్ చర్చ్ విత్ స్టెబిలిటీ అంటిల్ ద అండ్ ఆఖరి వరకు. రక్షణకు వెళ్ళి 9 మాసాలకు వచ్చిన ఆవిడ భయంకరమైనటువంటి విషయాలు ఆవిడ చెప్పిందంట అమెరికా ఇంటర్వ్యూలో. ఆవిడ పరిశోధన తెలిసింది ఏంటంటే, త్వరలో ఈ భూమి అంతా కూడా అంతమైపోతుందంట. భూమి మీద ఒక్కడ కూడా బ్రతకరట. అది నాకంత విచిత్రం అనిపించలేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలకు ముందే బైబిల్ చెప్పింది ఆ విషయాన్ని. మీరు తర్వాత చదువుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 17 వచనాల వరకు చదివితే ఈ లోకములో ఉన్న కృత్యాలు, పంచభూతాలు, భూమి, ఆకాశం ఇవన్నీ ఎలాగ అంతమైపోతాయో పేతురు చక్కగా రాశాడు. అయితే దేవుని బిడ్డలు మాత్రం యథార్థమైన ప్రవర్తన కలిగి వారు ఉండగలిగితే దాన్ని, స్వాస్థ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారని వ్రాయబడ్డది. సరే, వేటి యందు మనం స్థిరంగా ఉండాలి అనేది మనం గమనించాలి. స్థిరం, ఉదాహరణగా ఒక పెళ్ళి అయింది. పెళ్ళిలో భార్య భర్తలు, హిందువులు అయితే కొంగు ముడిగట్టి 7 అడుగులు నడిపిస్తూ ఉంటారు అగ్ని సాక్షిగా. క్రైస్తవ్యంలో ఒకరితో ఒకరికి చేతిలో చేయి వేసి ప్రమాణాలు చేయిస్తారు, ప్రమాణం చేస్తారు. వ్యాధైనా, బాధైనా, శ్రమ అయినా, కష్టమైనా జీవితాంతం నీతోనే ఉంటాను, నిన్ను విడిచి వేరే వారిని నేను వెళ్ళకుండా నీతోనే గడుపుతానని ఇద్దరు సాక్ష్యం ఇస్తారు. అలాగే క్రీస్తుతో
మనకు పెనవేసుకున్నటువంటి బంధం గొప్పది. ఆయనతో సంబంధం. అవర్ క్రిస్టియానిటీ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ వెరీ స్ట్రాంగ్లీ, బలమైనటువంటి బంధం. క్రీస్తు మన కొరకై సిలువలో తన రక్తాన్ని కార్చి ఆ రక్తముతో మనలను కొన్నాడు. ఆ రక్తముతో మనకు నిబంధన చేశాడు. దాన్నే రక్త నిబంధన. ఇట్స్ ద బ్లడ్ ఆఫ్ కవనెంట్. రక్త నిబంధన. ఆయన రక్తముతో చేశాడు మనతో నిబంధన, మనలను చెయ్యి విడిచిపెట్టనని. అలాగే మనము కూడా క్రీస్తుతో చేయవలసినటువంటి నిబంధన అవనివ్వండి, ప్రమాణం అనివ్వండి, ఏదనివ్వండి, అది స్థిరంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదటిగా మనము విశ్వాసములో స్థిరపడాలి. మస్ట్ సెటిల్డ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో. ఏ విశ్వాసము? లోక సంబంధమైంది కాదు. లోక సంబంధంగా ఉన్న దాన్ని కాన్ఫిడెన్స్ అంటారు, నమ్మకం. ఇట్ విల్ బి కాన్ఫిడెంట్. ఇట్స్ నాట్ ఫర్ దట్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇట్ ఈస్ రిలేషన్ విత్ క్రైస్ట్. His relationship with us the very, very strongly. ఆయన మనతో చేసుకున్నటువంటి బంధం చాలా గొప్పది. విశ్వాసం అనేది గొప్పది. విశ్వాసం అనేది ఒక క్రైస్తవ జీవితానికి పునాది. ద ఫెయిత్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. ఆ విశ్వాసం మీదే మనం మన పునాదిని వేసుకున్నాం. దానిని ప్రభు చెప్పారు, బండ మీద కట్టబడిన ఇల్లు. దేని మీద కట్టబడింది? ద హౌస్ బిల్ట్ ఆన్ ద రాక్. దట్ రాక్ ఈజ్ లైక్ జీసస్ క్రైస్ట్. ఆ బండ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడ్డాం. ఆ బండ మీద విశ్వాసం అనేది వేరు పారాలని దేవుడు కోరుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నోచుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. హల్లెలూయా. ఆయన యందు వేరు పారిన వారై flowing in Christ like a water, like a still water. వేరు పారిన వారై విశ్వాసమందు స్థిరపరచబడుచు. కన్ఫర్మ్ ఇన్ ద ఫెయిత్. స్టెబిలిటీ ఇన్ ద ఫెయిత్. స్టాండర్డ్ ఇన్ ద ఫెయిత్. స్థిరపరచబడి క్రీస్తు నమ్మిన వారు, బాప్తిసం పొందిన వారు, రక్షించబడిన వారు, క్రీస్తునందలి విశ్వాసముల వారు వేరు పారాలి. స్థిరమైన విశ్వాసము చాలా అవసరం. ఫిలిప్పీ 1వ అధ్యాయం 14 వచనం కూడా పౌలు రాస్తాడు. ఫిలిప్పీ 1వ అధ్యాయం 14లో, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు
మరి విశేష ధైర్యం తెచ్చుకున్నది. చూసారా, ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై. విశ్వాసం అనేది ఎవరిలో ఉండాలి? మనకి ప్రభువులో వి షుడ్ ఫైట్ ఇన్ ద లార్డ్, ఇన్ క్రైస్ట్. అది ప్రభు వల్ల వచ్చింది. శ్రేష్టమైన విశ్వాసం, విలువైనది, వెలకట్టలేని విశ్వాసం. ఆ విశ్వాసమే క్రీస్తుతో మనకు సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ విశ్వాసమే క్రీస్తును మనం చూచున్నట్లుగా ప్రతిబింబం అని మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరపడటానికి ధనం అక్కర్లేదు, బంగారం కానీ వెండి కానీ అక్కర్లా. డబ్బు, బంగారం, వెండి ఉంటే నేను స్థిరపడతా అంటే అది వట్టిది. వాటి యందు మనసు కలిగిన వారు ఎవరు కూడా ప్రభువులు. మీకు విషయం తెలుసా? డబ్బుని ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా ఆత్మీయ జీవితంలో స్థిరపడరు. అలాంటి వారు మీలో కొంతమంది ఉన్నారు. డబ్బు అంటే చాలా ప్రాధాన్యత. డబ్బు కోసం ఏదైనా చేస్తా. నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావా? నీవు ఆత్మీయ విశ్వాసాన్ని కోల్పోతున్నావు. దేవుని కార్యముల కొరకు విశ్వాసాన్ని కాపాడుకోవటానికి డబ్బును తృణప్రాయముగా ఎంచుకోవాలి. విశ్వాసమందు మనం ప్రభువులో స్థిరపడాలి. మరి మీరు విశ్వాసంలో స్థిరపడ్డారా లేదా? స్థిరంగా ఉన్నారా? రెండవది, హృదయములో స్థిరత్వం కలిగి ఉండాలి. ఎందులోనూ మస్ట్ హ్యావ్ స్టెబిలిటీ ఇన్ ద హార్ట్. హృదయములో బయటికి లేకుండా, లోపల లేకుండా బయట మనం ఎంత నటించినా ఒక రోజున అది బయటపడుతుంది. హృదయములో స్టెబిలిటీ అనేది కావాలి. మనస్సు నిబ్బరంగా ఉండాలి, ప్రభు మీద స్థిరంగా ఉండాలి. అంతేగాని చర్చిలో కూర్చున్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటే నీ హృదయం స్థిరంగా ఉండదు. హెబ్రీ 13:9 చూస్తాం. 13:9 నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుని. ఇప్పుడు చాలా బోధలు వచ్చినాయి. అన్య బోధల చేత మీరు తిప్పబడకూడదు, కానీ భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టి హృదయమందు స్థిరపరచుకుంటే మంచిది. భోజనాలు పెడితేనే చర్చకి రావటం కాదు, పలహారాలు పెడితేనే చర్చకి రావటం కాదు. ఏమీ లేనప్పుడు ఆత్మీయ భోజనం కోసం రావాలి. వాక్యమే ఆత్మీయ విందు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎప్పుడు మన హృదయాలు స్థిరపడతాయంటే సరి అయిన దేవుని వాక్యాన్ని వినుట ద్వారా. 112వ కీర్తన 7-8 చరణాల్లో రాయబడిన మాట చదువుతాం. 112, 7-8 వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు చెడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. ఎప్పుడు స్థిరంగా ఉంటది? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని హృదయాన్ని స్థిరపరుచుకున్న వాళ్ళకి బయట ఎన్ని దుర్వార్తలు వినబడినా వారు జడియరు, స్థిరంగా ఉంటారు. హృదయంలో క్రీస్తునందు మనకి ఏం కావాలి? స్థిరత్వం కావాలి. We must and should need the stability, confirmation in our hearts. స్థిరత్వం. అస్థిరంగా ఉండొద్దు. ఎక్కడ బాగోపోతే అక్కడికి, అక్కడ బాగోతే అక్కడికి, ఇక్కడేదో అన్నారని అక్కడికి, అక్కడేదో అన్నారని ఇక్కడికి. నువ్వు అస్థిరంగా తిరిగితే నీ జీవితం చివరికి ఎటు చెందదు. గాలి చేత ఇస్తరే ఎగురుతూ 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 వెళ్తుంటావు. అది ఎగిరేటప్పుడే గాలికి చివరికి ఏమైపోద్ది? అది మొక్కలుగా చిరిగిపోతుంది. అస్థిరులు కూడా అంతే. స్థిరులుగా జీవించండి.
స్థిరత్వంగా ఉండండి. 3, సత్యమందు స్థిరముగా ఉండాలి. దేనిలో? ట్రూత్ షుడ్ బి సెటిల్డ్. సత్యం, వాక్యమే సత్యం, క్రీస్తే సత్యం. ఆయన సత్యదేవుడు. ఆయన వాక్యం మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. 2 పేతురు 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయటకు సిద్ధముగా ఉన్నానని పేతురు భక్తుడు అంటున్నాడు. మీరు అంగీకరించిన సత్యమందు మీరు స్థిరపరచబడి ఉన్నారు. మీరు క్రీస్తును అంగీకరించారు, ఆయన మాటను నమ్మారు, మీరు స్థిరంగా ఉన్నారు. అయినను కానీ మరలా మీకు నేను వీటిని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎక్కడ తప్పిపోతారో మీకు తెలియచేస్తున్నాను. సంగమా, సత్యమందు స్థిరంగా ఉండాలి. ఉదాహరణకి గాయు అనే ఒక పాస్టర్ మనకున్నాడు, శిష్యుడు. పౌలు గారికి, పేతురు గారికి, యోహాను గారికి శిష్యుడు. యోహాను 3వ పత్రిక 3వ వచనంలో యోహాను అంటాడు, 3వ యోహాను పత్రిక 3వ వచనంలో, నీవు అంటే ఎవరు? గాయు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించది. సంఘములో ఉన్నటువంటి సహోదరుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీవు అవలంబిస్తున్నా, నీవు నడుచుకుంటున్న సత్య ప్రవర్తన బట్టి సత్యము కలిగి మనం జీవించాలి, సత్యం కలిగి మనం నడుచుకోవాలి. అసత్యం కదా ఆమె, అమ్మో మాటగారి, మాటలు ఇసిరేద్ది, కోపం సహించదు, అబద్ధాలు ఆడుతుంది, అసూయతో ఉంటుంది, ద్వేషంతో ఉంటుంది, ఒకరిని చూస్తే ఓర్చుకోదు. ఇలాంటి మాటలు నిన్ను గురించి వినకూడదు. ఆమె మంచిది, ప్రేమ కలిగింది, అతను మంచివాడు, ప్రేమ కలిగిన వాడందరినీ ప్రేమించేవాడు అనేటువంటి సాక్ష్యాన్ని మనం పొందాలి. గాయో నిన్ను గురించి సహోదరులు వచ్చి నీవు అనుసరిస్తున్న సత్య ప్రవర్తన విని నేను సంతోషిస్తున్నాను. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నిఖార్సిగా ఉండాలి. చర్చలో ఉన్నప్పుడు ఒక మాట, బయటికి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడకూడదు. నాకు తెలుసు కొంతమంది సంఘంలో ఇక్కడ వాక్యాన్ని వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని బోధించిన సేవకుని చాలా విమర్శిస్తారు. అది తప్పు అని వాడు తెలుసో తెలీదో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ పాస్టర్ గారు మాట్లాడిన మాట తప్పైనా, ఆయన తీసుకున్న నిర్ణయాలు తప్పైనా విమర్శించడానికి హక్కు విశ్వాసానికి దేవుడు ఇవ్వలేదు. దేవుడే సేవకునికి 2 తీర్పు తీరుస్తాడు. కానీ విమర్శించడానికి నీవెవరు? తీర్పు తీర్చడానికి నీవెవరు? నీకు నాకు తీర్పు తీర్చేవాడు దేవుడే. ఎవరి మట్టుకు వాళ్ళు సత్యమందు స్థిరపరచబడాలి. స్టెబిలిటీ ఇన్ ట్రూత్. సత్యములో మనం స్థిరంగా ఉందామా? ఆ విధంగా సత్యము పలుకుదామా? సత్యము మాట్లాడదామా? ఇతరుల గురించి అసత్య ప్రకటనలు చేయకుండా మన నాలుకలను, మన జీవితాన్ని కాపాడుకుందామా? నెంబర్ 4, 4వది, నిరీక్షించడంలో మనం స్థిరంగా ఉండాలి. నిరీక్షణ చాలా ముఖ్యమైనది. మస్ట్ బి స్టేబుల్ ఇన్ వెయిటింగ్ ఆర్ హోప్. నిరీక్షణ అనేది కనబడని దాని కొరకు ఉన్నదాన్ని ఎదురు చూడటం. మన బంధువు ఫోన్ చేశారు, ఇవాళ సాయంకాలం ఇంటికి వస్తున్నానని. ఆయన మనం చూడలేదు, కానీ మనం నమ్ముతున్నాం. అది దట్ ఈజ్ హోప్ అండ్ వెయిటింగ్. నిరీక్షణ. ప్రతి క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉండాలి. 2 కొరింథీ 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ ఉంది, మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే
ఆదరణలోనూ పాల్గొని ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మల్ని కూర్చున్న మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. హెబ్రీ 6:19 ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమనై మన ఆత్మకు లంగరవలి నుండి తెరలోపల ప్రవేశించుతున్నది. లంగరు దేనికేస్తారు? నదిలో సముద్రములో నడుచుతున్న పడవకు వేస్తారు లంగరు. పెద్ద తెర. ఆ గాలిని బట్టి ఆ లంగరు పడవని నడిపిస్తుంది. మన నిరీక్షణ అలాగ ఉండాలట. శ్రమలలో క్రైస్తవులకున్న నిరీక్షణ ఒక్కటే ఒక నిరీక్షణ. ఏంటది? నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి ఎప్పటికైనా సరే దేవుడు నాకు ఒక ₹1,00,00,000 బ్యాక్ ఇస్తాడు. అదా నిరీక్షణ? చెప్పండి. మన నిరీక్షణ ఏంటి? యేసయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు ఆయన రాజ్యానికి వెళతాను. హల్లెలూయా. ప్రభు యేసు వచ్చును పరలోకము నుండి వరదూతలతో పరమండల నుండి. ప్రభు యేసు వచ్చును పరలోకము నుండి హల్లెలూయా 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 యేసు వచ్చును పరలోకము కనమల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై అని రాయబడాలి. వాక్యాన్ని చదవాలి. లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు తినలేక ఏడిచాడని ఒక లోకోక్తి సామెత ఉంది. లేనోడేమో లేక ఏడిచాడంట, ఉన్నాడేమో చదువున్న వాళ్ళేమో బైబిల్ చదవకుండా ఏడుస్తుంటుంటే, చదువు లేని వాళ్ళైనా చదువుంటే బాగుండు బైబిల్ చదివేదని అంటారు. ఓ మిషనరీ, నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక మీటింగ్లో అందరికీ ఆయన డబ్బులు ఇస్తున్నాడు, బైబిల్ ₹100 కట్టేది పెట్టాడు, బైబిల్ పెట్టాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా, బాబు నాకు బైబిల్ ఉంది, నాకు బైబిల్ ఉంది, నాకు ₹100 కావాలి, ₹100 పెట్టిపోతానంట. ఒక మామగారి పండు ముసలి ఆవిడ, అయ్యా నాకు ఈ డబ్బులు నేనేం చేసుకుంటాను ముసలి దాన్ని, ఈ డబ్బులు వద్దయ్యా, ఈ బైబిల్ కావాలని బైబిల్ ఇస్తామా. బైబిల్ ఏం చేసుకుంటావు, నేను చదువులేదు కదా. మా ఇంట్లో చదువుకున్న మనవరాలు ఉంది, మనవరాలు చేత రోజు ఒక వాక్యాన్ని చదివించుకొని వింటానని ఆసక్తులకు గుండెలకు అద్దుకొని బైబిల్ పట్టుకెళ్ళిందంట. ఆ మిషనరీ గారు చాలా సంతోషపడ్డాడు. అందరూ ఏం చేశారు? ₹100 పట్టుకెళ్ళారు. ₹100 ఆ దినాలు చదివిపోయింది. ఈ అమ్మ బైబిల్ పట్టుకెళ్ళింది. మంచిగా నేను ఎక్కడికి వెళ్ళినా సరే పాస్టర్ గారికి బైబిల్ పంచుతున్నాను, కొన్నాను బైబిల్, ఇదో పరిచర్య. ఎందుకు? దేవుని వాక్యాన్ని చదవాలి మనం. సరే, మామగారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆశతోటి మనవరాలు పిలిచి బైబిల్ తెరిచి ఆదికాండం 1వ అధ్యాయం చదివించుకుంటారంట. ఫస్ట్ పేపర్ తీసినప్పటికే ఆ పేజీలో ₹100 ఉందంట. దేవుని స్తోత్రం. అలాగా రోజు చదివించుకుంటుంటే బైబిల్ అంతట్లో కొన్ని పేజీల్లో ఆయన ₹100 పెట్టారు మిషనరీ. హల్లెలూయా. అంటే ఈ బైబిల్ ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఎక్కువ ధనం. ఆ ₹100 తీసుకున్నారు, ₹100తోటే సరిపుచ్చుకున్నారు. ఈమె బైబిల్ ముగించే వరకు కూడా బైబిల్ ఆమెకి డబ్బులే డబ్బులు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదివే వాడికి ధనము కొరవ ఉండదు. నీకని నమ్ముతున్నారా? అలాగే నమ్ముతారు. దేవుడు ఇస్తాడా మనకి? ఎవడా దేవుడు? ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక మనము నిరీక్షణలో స్థిరంగా ఉండాలంటే లేఖనాలను చదవాలి. చదివితే దేవుడు నాకు ఇస్తాడు అనే నిరీక్షణ మనకు కలుగుతుంది. 5వది, స్వాస్థ్యమందు స్థిరపడాలి. మనం స్థిరంగా ఉండాలి. స్వాస్థ్యము, టు సెటిల్ ఇన్ ద ఇన్హెరిటెన్స్. ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తికి ఎవరు వారసులు అవుతారు?
పిల్లలు వారసులు అవుతారు కదా. నీ సంపాదించుకున్న నీ ఆస్తిని నీ పిల్లలకు మానేసి పారాయణకి ఇస్తావు నువ్వు. కానీ భూలోకంలో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ మనకి వ్యర్థమండి. దేవుడు మనము పరలోకమనే స్వాస్థ్యం, హెవెన్లీ ఈజ్ ద రియల్ ఇన్హెరిటెన్స్. నిజమైన స్వాస్థ్యము పరలోకం. ఆ పరలోకం కోసమే ఉన్నాడు, నరకం కాదు. మన యానం వెళ్ళినప్పుడు ఏముందండి నరకంలోకి వెళ్ళిపోతే అగ్ని ఏమవుతుందిలే కాలుతా, తర్వాత అలవాటు అయిపోతుంది. అగ్ని ఏమవుతుంది తర్వాత అలవాటు అయిపోద్దంట. అలవాటు అయిపోద్ది కనుక నరకంలో పడినా ఏం పర్లేదు అన్నాడట. అంటే స్వాస్థ్యం అక్కర్లేదు. పరలోకం ఎలాంటిది అనుకున్నారు? పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పరిలముగా కట్టబడి 12 ముత్యములతో పరిలముగా. ఎవరి కోసం కట్టబడ్డది? మన కోసం. మన అసలైన స్వాస్థ్యము పరలోక పట్టణం. దాని కొరకై, స్వాస్థ్యము కొరకై మనం ఈ లోకంలో స్థిరంగా ఉండాలి. హెబ్రీ 10:34 చూస్తాం. ఏదైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటేరి. అది కాలంలో క్రైస్తవులు లోక సంబంధమైన ఆస్తిని క్రీస్తు కొరకాయ పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డారు. ఎందుకు తెలుసా? అసలైన ఆస్తి మాకు ఎక్కడుందని? పరలోకంలో ఉందని. దేవుని స్తోత్రాలు చెల్లించాలి. 6వది, వాక్యమందు స్థిరపడాలి మనం. యు షుడ్ బి సెటిల్డ్ ఇన్ ద వర్డ్. మనుషులు వాక్యం కాదు, మనుషుల మాట కాదు, దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని గురించి చెప్పాను కదా. ఆ మామగారు వాక్యాన్ని ఎంత ప్రేమించిందో. ఈ రోజులు యవనస్తులు వాక్యాన్ని చదవట్లేదు, బైబిల్ని ప్రక్కన పెట్టేశారు. బైబిల్ ఉండవలసిన స్థానంలో మొబైల్ ఉంటుంది, టచ్ మొబైల్ 24 hours. వాళ్ళు నిద్రలోకి వెళ్ళే వరకు కూడా మొబైల్తోనే గడుపుతున్నారు తప్ప ఒక క్షణం కూడా వాక్యాన్ని చదవటానికి ఇష్టపడట్లేదు. దురదృష్టం అది. వాక్యం చదవాలి, వాక్యములో స్థిరపడాలి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచనము మనకున్నది, ప్రవచన వాక్యం. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల, అంటే స్థిరపడిన ఎడల మీకు మేలు. విశ్వాసులు తమ జీవితాన్ని వాక్యముతో కట్టుకోవాలి, వాక్యములో స్థిరపడి ఉండాలి. దేవుని స్తోత్రం. వాక్యాన్ని వినుటలో స్థిరపడితే దేవుని వాక్యమే మన జీవితాన్ని స్థిరపడుస్తుంది. If the word is settled in listening to the word, వాక్యాన్ని వింటే the word of God will fix us. ఆ వాక్యమే మనల్ని స్థిరపరుస్తుంది. చదవండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి. శ్రేష్టమైన వాక్యం. చివరి మాట చెప్పి ముగిస్తాను. బుద్ధి యందు స్థిరంగా ఉండాలి. బైబిల్లో చాలా బుద్ధులు ఉన్నాయి, చాలా బుద్ధి. 2 బుద్ధులు ఏంటంటే, ఒకటి మంచి బుద్ధి, రెండోది వంకర బుద్ధి. దేవుని బిడ్డలకు వంకర బుద్ధి ఉండాలా, మంచి బుద్ధి ఉండాలా? దానియేలు మంచి బుద్ధి కలిగిన వాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, అతి శ్రేష్టమైన బుద్ధిని కలిగిన వాడు. ఎవరు? దానియేలు. విశ్వాసులు ఎలాంటి బుద్ధిని కలిగి ఉండాలి? మంచి బుద్ధా? చర్చలో ఉన్నప్పుడే మంచి బుద్ధి. ఆ గుమ్మం దాటిన తర్వాత మళ్ళీ చెడ్డ బుద్ధి వచ్చి. ఎందుకంటే ఆ గుమ్మం దగ్గరే ఉంటాడు మీ అన్నయ్య. మన అన్నయ్య వెళ్ళిన వెంటనే వెల్కమ్ చెప్తాడు. వచ్చా భుజం మీద చేసి తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడైతే వాడు భుజం మీద చేసాడో మీ బుద్ధి అప్పుడే మారిపోద్ది. వంకర బుద్ధి వచ్చేద్ది, వంకర మాటలు వచ్చేస్తాయి. అంతెందుకు, కొంతమందికి పక్కనే కూర్చుంటాడు వాడు, చూస్తూ ఉంటాడు. మాకు సిస్టర్ ఏం కావలేదా, ఇంకా వింటున్నా వాక్యం ఎప్పుడు అవుతుంది?
రా వెళ్ళిపోదామా ఇద్దరం కలిసి. బుద్ధిని పాడు చేస్తాడు సైతాన్ గాడు. అందుకనే వాక్యాన్ని విని స్థిరంగా ఉండరు. ఇవి ఇంత మంచి వాక్యం చెప్పినప్పుడు ఆనందం కలగదు. నేను కొంచెం ఏదన్నా బాధపడి కోపం వచ్చి చికాకు ఏదైనా చేశానా దాన్ని భూతార్థంలో చూస్తారు. అలా చేయొచ్చా పాస్టర్ గారు, అలా మాట్లాడొచ్చా, అలాగనొచ్చా. వీళ్ళు నాకు నీతో ఉపదేశాలు చేస్తారు, బోధలు చేస్తారు. బడిలో నువ్వు చదవకపోతే మాస్టర్ ఏం చేస్తాడు? కొడతాడు కదా, అంతే కదా, గంట సేపు నిలబడతాడు. 6వ తరగతిలో మా ఇంటి టీచర్ అమ్మ చాలా చూస్తేనే నాకు అయిపోయింది. హిందీ అసలు తెలియదు, నాకు రాదు, హిందీ రాదు. ఒకసారి ఏదో పాఠం అప్పగించలేదని చెప్పేసి 60 కుంజీలు తీయించింది ఆవిడ. ఇక కూర్చొని నెగలేకపోయాను, మొగాడు పడిపోయి ఏడుపు వచ్చేసింది. ఎవడ పట్టించుకుంటాడు ఇంకంతే. అక్కడ నుంచి 3 నెలలకు ఒక రోజు వెళ్ళాను స్కూల్కి. 3 నెలలకు ఒక రోజు వెళ్ళాను. భయం అంత స్ట్రిక్ట్గా ఉంటేనే చదువు వస్తుంది. కానీ చర్చలో అలా కదంట, పాలిష్ కొట్టాలి, జోలపాట పాడాలి, లాలిపాట పాడాలి. అప్పుడు అబ్బా ఈవేళ ఎంత బాగా చెప్పారు వాక్యం అంటారు. ఉన్నదో చెప్పితే కోపం వచ్చేస్తుంది. ఈవేళ నా మీదే నడిచింది వాక్యం అంతా, ఈవేళ నా కోసమే చెప్పారు వాక్యం అంతా. బయటికి వెళ్తాడు, అన్నయ్య మార్చేస్తాడు బుద్ధి అంతా కూడా. సరే, ఏ బుద్ధి కావాలి మనకి? స్థిరమైన బుద్ధి. హెబ్రీ 11:27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఉదాహరణ మోషే ఎదుట ఉన్న 2 ఆలోచనలు దేవుని నిర్ణయం పట్ల అతను స్థిరంగా ఉన్నాడు. 2 ఆలోచనలు, 2 decisions, 2 things in front of him. 2 ఉన్నాయి. భయం ఒకటి కనబడని స్వాస్థ్యం, పాలు తినబడని దేశం. దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మాడు, స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాడు, రాజాజ్ఞకు భయపడలేదు, ధైర్యంతో ఐగుప్తులు విడిచి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, లోకానికి భయపడకూడదు, మనం లోకాశలకు భయపడకూడదు. దేవుడు మన కొరకై స్థిరమైన స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. నూతన యెరూషలేము, పాలు తేనెలు ప్రవహించు దేశం, పరలోక పట్టణాన్ని దేవుడు మన కొరకై సిద్ధంగా ఉంచాడు. కనుక మనకి కావలసింది ఏంటి తెలుసా? స్థిరమైన బుద్ధి. ఆ స్థిరంగా మనం ఉంటే, మనం ఎక్కడ నాటబడ్డాం అక్కడ స్థిరంగా ఉంటే ఆ గొప్ప స్వాస్థ్యాన్ని మనము పొందుకుంటాం. కనుక మనము స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నిబంధించిన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలు ఆసక్తిగా విన్నారు. విన్న వాక్యము వారి హృదయాల్లో నిలిచినట్లుగా సహాయం చేయండి. స్థిరత్వాన్ని దయచేయండి. మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.